హాస్పిటల్లోని తుంగభద్ర డ్యాంకు వరద నీరు పోటెత్తుతుంది. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమీపంలో డ్యాము 19వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు వరద నీటిలో కనిపించకుండా పోయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో డ్యాం నుంచి 75,000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. అయితే డ్యాంకు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించగా 19వ గేటు మూసే సమయంలో చైన్ లింక్ తెగి వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇక చేసేదేమీ లేక అధికారులు అన్న గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్ల మేర నీటిని విడుదల చేశారు. డ్యాం పరిస్థితిని పరిశీలించేందుకు కర్ణాటక మంత్రి శివరాజ్ స్పాట్కు చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా డ్యాం పరిస్థితిని పరీక్షించేందుకు చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం రానుంది. కర్ణాటక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో హాస్పిటల్లోని తుంగభద్ర డ్యాంకు వరద నీరు పోటెత్తుతుంది. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో డ్యాం 19వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు వరద నీటిలో కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో డ్యాం నుంచి 75,000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. అయితే డ్యాంకు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు యత్నించగా 19వ గేట్ మూసే సమయంలో చైన్ లింక్ తెగి వరద నీటిలో గేటు కొట్టుకుపోయింది. ఇక చేసేదేమీ లేక అధికారులు అన్న గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్ల మేర నీటిని విడుదల చేశారు. డ్యాం పరిస్థితిని పరిశీలించేందుకు కర్ణాటక మంత్రి శివరాజ్ స్పాట్కు చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా డ్యాం పరిస్థితిని సమీక్షించేందుకు చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం రానుంది.